యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సెక్స్ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి, అవగాహన కలిగించడానికి మీతో ముఖాముఖిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నలన్నింటికి లేకపోతే సమస్యలన్నింటికి ఈ కార్యక్రమం ద్వారా మీకు కొంత పరిష్కారాలు సూచించడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఎక్కువసార్లు రతి చేయడం వల్ల అంగం వాపు, నొప్పి వస్తుందా? యోని కొద్దిగా టైట్గా ఉంటుంది. ఆ టైట్గా ఉండడం వల్ల ఉరిసిపోతుందన్నమాట. అక్కడ పైగా యోనిలో, ఆ స్త్రీ యొక్క యోనిలో లూబ్రికెంట్స్ అంటే ద్రవాలు పోవట్లేదు అనుకోండి. ద్రవాలు వరకపోతే సెక్స్ చేస్తుంటే అది ఉరుసుకుపోతుంది. ఆ టైంలో ఏం తెలియదు. ఆ ఊపులో అబ్బా అమ్మాయి చేస్తున్న మోజులో కొద్దిపాటి నొప్పిని కేర్ చేయరు. కరెక్టే, అప్పుడు నొప్పి పెద్ద ఎక్కువ ఉండదు, కొద్దిపాటి నొప్పి ఉంటుంది, ఉండకుండా అసలు ఉండదు. కొద్దిగా అన్ఈజినెస్, కొద్ది డిస్కంఫర్ట్ ఉంటుంది. అయినా ఆ అమ్మాయితో ఉన్న మోజులో ఆ డిస్కంఫర్ట్ లెక్కలేదు. ఆ డిస్కంఫర్ట్ లెక్క చేయకుండా చేస్తారు. కానీ ఒకటికి 4 సార్లు 5 సార్లు చేసేది కల్లా ఈ డిస్కంఫర్ట్ నిదానం అనేది ఏంటంటే మొత్తం డ్యామేజ్ ఎక్కువ అవుతుంది లోపల. ఇన్ఫ్లమేషన్ అంటే వాచుతుంది, లోపల నొప్పి వచ్చేసింది. అలా కాకుండా ఆడు యోనిలో చక్కగా ద్రవాలు ఊరుతున్నాయి అనుకోండి, కొద్దిగా వదులుగా ఉంది అనుకోండి, అప్పుడు ఈ ఫ్రిక్షన్ అంత ఉండదు. ఏదైనా ఫ్రిక్షనే. ఇప్పుడు మనం ఇలా రుద్దాము, కొద్దిసేపు రుద్దితే బాగానే చక్కగానే ఉంది. కానీ ఇదే ఎక్కువసార్లు రుద్ది అనుకోండి, ఇక్కడనే పుడుతుంది. ఎందుకని? ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అయిపోయింది. అయితే ప్రతిసారి అవ్వాలని లేదు. ఇప్పుడు నాకు ఇక్కడ కొద్ది లూబ్రికెంట్ నూనెలాగా ఉందనుకోండి, ఈ రుద్దితే ఎంతసేపు రుద్దితే ఏమవుతుంది? ఏమవద్దు. రెండు వస్తువుల మధ్య ఒరిపిడి లేడీస్కి 1-2 సార్లు ఎడగల్లా ఇంక తగ్గిపోతాయి, సెక్రెషన్స్ ఉండవు. గ్లాండ్సే కదా. ఇప్పుడు మనకున్న ఈ చెమట ఉంది, కంటే చెమట పడితే చెమట పడి మానేస్తుంది. మనం ఎండ పెడతాం, మొట్టమొదటి చెమట పోస్తుంది, కొద్దిగా చెమట పడి మానేస్తుంది. ఏంటి అయిపోయింది? స్వేద గ్రంథులు పనిచేయడం మానేసి అలిసిపోయాయి. ఆ రకంగానే యోని లోపల ఉండే ద్రవాలు కూడా, అక్కడ ద్రవాలు కూడా గ్లాండ్సే చేయాలి. ఆ గ్లాండ్స్ సరిగ్గా సెక్రెట్ చేయనుకోండి, ఆరిపోతుంది. కొద్దిపాటు ఉంటుంది తడి, ఓకే, పని జరిగిపోతుంది పని. కానీ ఆ ఒరిపిడి మాత్రం రెండింటి మీద రాపిడి లోపల యోని లోపల రాపిడి ఉంది, అది ఆయనకి నొప్పి కలిగించింది. అప్పుడు తెలియలా. అందుకని లూబ్రికేషన్ ఉన్నట్లయితే ఎన్నిసార్లు చేసినా ఏముండదు. లూబ్రికేషన్ లేకపోతుంది. అది కాకుండా చెయ్యాలి కనుక చేస్తారు, కొంత మెకానికల్గా చేస్తుంటారు. కానీ ఆ నెంబర్ ఆఫ్ ప్రతిసారి కూడా ఆ అమ్మాయి ఎక్సైట్ అవ్వట్లా. ఎక్సైట్ కాకపోతే గ్లాండ్ స్టిమ్యులేట్ అవ్వవు. గ్లాండ్ స్టిమ్యులేట్ కాకపోతే ద్రవాలు పోతే లూబ్రికేషన్ ఉండదు. అందువల్ల అతనికి మంట పుట్టిందన్నమాట. అలా కాకుండా ఆ అమ్మాయికి మనసు పడిపోయి కలిసిన ప్రతిసారి చెప్పలేని ఆర్గజం పొందుతాను, సుఖప్రాప్తి ఉందనుకోండి, ఏముండదు. అంచేత సెక్స్లో ఎన్నిసార్లు పాల్గొనాలని లిమిటేషన్ లేదు. అంతకంటే ఎక్కువ పాల్గొంటే నిప్పుడుతని లేదు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఉత్సాహం, ఉద్వేగం, దాని మీద డిపెండ్ ఉంటుంది. ఇద్దరికి ఉత్సాహం ఉందనుకోండి, కావాలి తహతహ ఉందనుకోండి, ఉద్వేగం ఉందనుకోండి, 10 సార్లు పరుగున్నా బాగుండొచ్చు, ఏం ఉండకపోవచ్చు. వాళ్ళు ఊరలేదు కనుక అక్కడంతా ఉరిసిపోయినట్లు అయ్యి దానివల్ల ఒక 1 వారం రోజులు నొప్పి అనిపించింది. 1 వారం మళ్ళీ మామూలు అయిపోయింది. ఏ టిష్యూ అయినా 4-5 రోజుల్లో రికవర్ అయిపోతుంది. ఎలాంటిదే రికవర్ అయిపోయింది. ఇన్ఫ్లమేషన్ అంటే ఒక దాంట్లో వాపు రావడం, ఎర్రబడ్డం, నొప్పి చేయడం. వాపు, నొప్పి, ఎర్రబడ్డం, ఈ 3 ఉంటాయి ఇన్ఫ్లమేషన్ అంటే. ఆ 3 ఆయనకు వచ్చాయి. ఒరిపిడి వల్ల వాపు వచ్చింది, నొప్పి వచ్చింది, అంచేత ఇది లిమిటెడ్ లేదు. 10 సార్లు 100 సార్లు కూడా ఓపెన్ చేయొచ్చు. 100 సార్లు చేయొచ్చు. అయితే ప్రతిసారి రెండో పార్ట్నర్ కూడా ఈక్వల్గా రియాక్ట్ అవ్వాలి. రెండో పార్ట్నర్ కూడా ఈక్వల్ రియాక్ట్ అయితే చక్కగా జరుగుతుంది అన్నమాట. అంచేత ఇప్పుడు ఈ విషయంలో ఆయన అయితే మీరేదో అంత మరి దాని నష్టం ఏం లేదు. లేనిపోయిన అలసట ఇది 2 సార్లు 3 సార్లు అయినా సరే ఊరికే సెక్స్లో పాల్గొనడం కాదండి, ఫోర్ ప్లే కావాలండి. ఫోర్ ప్లే లేని సెక్స్ ఎందుకు అవుతుందండి? ఫోర్ ప్లే చేయకుండా చేసే సెక్స్ కాదు అంటుంది. ముద్దు పెట్టుకోవాలి, ముచ్చటగా కౌరించుకోవాలి, కితకితలు పెట్టుకోవాలి, నవ్వాలి, అన్ని హాయిగా ఉండాలి, జోకులు వేసుకోవాలి, ఎన్నున్నాయి ఫోర్ ప్లేలో. ఎంజాయ్ ఫిజికల్లీ మెంటల్లీ. ఆవిడ ఎక్సైట్ అవ్వాలి, వాళ్ళు ముట్టుకుంటే ఒళ్ళంతా ఒక్కసారి గగురిపోవచ్చాలి, ఎక్కడ లేని లోపల నుంచి ప్రేరణ రావాలి, ఆ ప్రేరణ వచ్చేటి చెయ్యాలి, ఇద్దరిలోనూ రావాలి రంగాను. అది అసలు అప్పుడు సెక్స్ పాల్గొంటే
దాని రుచి తెలుస్తుంది ఎంత గ్రేట్ అనేది. అలాగా ఉన్న సింపుల్గా అయిపోయి సింపుల్గా చేస్తే ఆ సెక్స్ పరిపూర్ణమైన సెక్స్ మాత్రం కాదు, అసంపూర్ణమైనది. పరిపూర్ణమైన సెక్స్ చేసిన వాళ్ళు మాత్రం 1 సార్లు 2 సార్లు 3 సార్లు అయిపోతుంది. పరిపూర్ణ సెక్స్ అక్కడ నంబర్ ఇది నాట్ క్రైటీరియా, హౌ మచ్ డెరైవ్డ్ ప్రెషర్ అనేది ఇంపార్టెంట్. అంచేత ఆయన 10 సార్లు చేశాను, నాకు ఎంతమంది ఆఫర్లు చేస్తున్నారు, ఇలాగైతే ఏమైపోతుందంటే ఆఫర్లు చేసి 10 సార్లు చేయొద్దు, 2 సార్లు 3 సార్లు ఎంజాయ్. షేర్ యువర్ మైండ్, మనసుని వాళ్ళతో పాటు షేర్ చేసుకుని వాళ్ళతో ఒక రకమైన ఉత్సాహంతో పాల్గొంటే ఆ ప్రెషర్ వేరు. అంతేగాని నేను 10 సార్లు పాల్గొన్నా అంటే నథింగ్, అది కరెక్ట్ కాదు. అంతే ప్రతిసారి వాళ్ళతో తన యొక్క ఆనందాన్ని సుఖాన్ని షేర్ చేసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి, ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు చక్కగా చాలా బాగుంటుంది. Please subscribe for more videos. YouTube /Dr. Samaram.